హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తానండి. ఒక మంచి డిజైన్. ఇది పార్టీ వేర్ కలెక్షన్. ఏదైనా డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ వేసుకోవచ్చు. దీనికోసం 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఇవి 2 కలర్స్ తీసుకున్నాను. మీ డ్రెస్కి కానీ శారీకి కానీ మ్యాచింగ్ అయ్యేటట్టు తీసుకోండి. దీనికోసం ఫ్యాబ్రిక్ గ్లూ, బాల్ చైన్, కుందన్స్, కలర్స్ మీ ఇష్టం అండి. నేను గ్రీన్ తీసుకున్నాను ఒక మోడల్, ఇంకొకటి వైట్ కలర్ తీసుకున్నాను, ఒక పెన్ అండ్ సిజర్. పెన్ ఎందుకో నేను మళ్ళీ చెప్తాను. ఈ బొట్టు టైప్ కుందన్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం దారము స్ట్రాండ్స్ తీసుకోవాలి కదా, ఇలా మనం చుట్టుకోవాలండి. ఒక 30 స్ట్రాండ్స్ వరకు ఇట్లా చుట్టి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దానికి గమ్ రాయాలి. ఇదిగోండి, ఇట్లా ఇంత మందం ఉండాలి. అప్పుడే మనకి గాజుకు చుట్టినప్పుడు పొరలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా గమ్ పూసేసి నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గాజుకు కూడా గమ్ పూసేసి చూడండి, ఇలా చుట్టుకోవాలి. నీట్గా చుట్టుకోవాలి, మధ్యలో గ్యాప్స్ అవి రాకుండా. 30 స్ట్రాండ్స్ కంపల్సరీ తీసుకోవాలండి, లేకపోతే పొరలు వస్తాయి. మధ్యలో చూడడానికి అంత బాగుండదు. ఇలా లాస్ట్లో కట్ చేసేసి మళ్ళీ కొంచెం గమ్ పూసి అతికిచ్చేసేయాలి. అలా మళ్ళీ ఇందాక తీసుకున్నట్టుగా మళ్ళీ స్ట్రాండ్స్ తీసుకొని ఇదిగోండి, నేను గాజంతా చుట్టేశాను. నెక్స్ట్ గమ్ అక్కడక్కడ నేను 6 దగ్గరలా బొట్టు కుందన్స్ అంటించడానికి 6 డాట్స్ పెడుతున్నాను. చూడండి, ఇట్లా బొట్టు కుందన్స్ ఇట్లా మొత్తం ఫస్ట్ అంటించేస్తున్నాను. చూడండి, ఇట్లా మొత్తం అంటించేసాను. నెక్స్ట్ దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకొని మనం బాల్ చైన్ ఉంది కదా, అది నీట్గా దీని చుట్టూ అంటించేద్దాము. చూడండి, ఇట్లా అంటించేసాను. నెక్స్ట్ గ్లూతో మనం డాట్స్ పెట్టుకుంటున్నానండి నేను ఇట్లా. ఎందుకంటే కుందన్స్ ఉన్నాయి కదా, నేను చిన్న కుందన్స్ తీసుకున్నాను గ్రీన్ కలర్వి, అవి అంటిస్తున్నాను. ఇట్లా పెన్ ఎందుకు తీసుకున్నానో ఇందాక చెప్పాను కదా, చెప్తానని. ఇట్లా మనం కొంచెం లైట్గా గమ్ పెన్కి అంటించుకొని అట్లా కుందన్స్ మీద పెడితే అది నీట్గా అంటుకుంటుందండి. దానికి నీట్గా పెట్టేయచ్చు. లేకపోతే చిన్న చిన్న కుందన్స్ మనం పెట్టాలంటే చాలా టైం పడుతుంది, అసలు చేతికి అందవు. కాబట్టి పెన్ యూస్ చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. దీని చుట్టూ మళ్ళీ ఇట్లా గమ్ పూస్తున్నాను. పూసేసి మళ్ళీ బాల్ చైన్ తీసుకొని ఇట్లా నీట్గా అంటించేస్తున్నాను. చూడండి, అట్లా పెన్ సాయంతో కొంచెం బాగా లోపలికి అట్లా పెట్టేసి చుట్టేసాను. మొత్తం 6 పెట్టానన్నమాట ఇట్లా. చూడండి గాజు ఎంత బాగుందో. నెక్స్ట్ నేను ఇందాక సన్న గాజులు కూడా తీసుకున్నాను కదా, నేను దానికోసము గ్రీన్ కలర్ తీసుకున్నానండి. సేమ్ అంతేనండి, ఇట్లా చుట్టేసుకోవడమే. మధ్యలో గ్యాప్స్ అనేవి రాకుండా చాలా నీట్గా చుట్టుకోవాలి, అప్పుడే చూడడానికి అందంగా కనిపిస్తాయి. అంతేనండి, చూడండి అంతా చుట్టేశాను. ఇప్పుడు దీనికి కుందన్స్ అంటించుకుందాం. ఇట్లా కొంచెం కొంచెం గ్యాప్తో ఫస్ట్ గ్లూ అనేది అప్లై చేసేసుకోండి. 2 రకాల కుందన్స్ తీసుకున్నాను కదా, వైట్ అండ్ గ్రీన్. ఒకటి వైట్ అండ్ ఒకటి గ్రీన్ అట్లా అంటించేసుకుందాము. చూడండి, ఇట్లా అంటించేసాను. ఫస్ట్ అయితే ఇది ఇట్లా అంటించేసేసి తర్వాత గ్రీన్ కలర్ చుట్టూ నేను బాల్ చైన్ అంటిస్తున్నాను. చూడండి, ఇట్లా గ్లూ అప్లై చేసుకున్నాను.
ఓన్లీ గ్రీన్ కలర్ చిన్నది కాబట్టి దాని చుట్టూ బాల్ చైన్ వస్తుంది. కాబట్టి ఇట్లా కొంచెం నీట్గా డిజైన్ ఉంటుందని ఇట్లా అంటించాను. అంతేనండి. ఇట్లా 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 చేతులకి 2 సన్నవి 2 ఇట్లా చేసుకున్నాను. పింక్ కలర్వి 2, గ్రీన్ కలర్వి 4 తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో డిజైన్. మంచి డ్రెస్ మీద కానీ మంచి శారీ మీద కానీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకొని మీరు వేసుకోండి. చాలా బాగుంటాయి. ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.